సో అందరికీ నా స్క్రీన్ విజిబుల్? ఎస్ సార్. ఓకే. సి గైస్, ఈరోజు మనకి ఓటీసీ ప్రాసెస్ సంబంధించి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఓకే, సో ఓటీసీకి సంబంధించిన ప్రాసెస్ సంబంధించిన క్లాసెస్ అనేవి సో ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అయింది. సో శేఖర్ యాదవ్ వీడియో నాకులో పెట్టుకోండి. ఓకే, సో మరి దీనికి సంబంధించి మనకి ఈరోజు అసలు ఓటీసీ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ గ్లాన్స్ అనేది ఇస్తాం. ఓకే, సో ఓవరాల్గా కంప్లీట్ గ్లాన్స్ అంటే ఈ ఓటీసీ అంటే చాలా మందికి తెలియదు ఇక్కడ. సో చాలా మంది ఏంటంటే ఫ్రెషర్స్ ఉన్నారు, ఓటీసీ కానీ మామూలుగా బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు. సో ఓటీసీ చేయొచ్చా, సో ఇలాంటి కొన్ని క్వశ్చనరీస్ ఇక్కడ చాలా మందికి నన్ను అడుగుతున్నారు. ఓకే, సో కాబట్టి బేసిక్గా మీకు అందరికీ కూడా సో ఈరోజు మనకి ఏమేమి టాపిక్స్ ఓటీసీలో కవర్ చేస్తాము, ఓటీసీ ప్రాసెస్ ఏంటి, ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ మీకు అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూలో, మీరు ఎలా రెడీ చేయాలి, ఇలాంటివన్నీ బేసిక్ ఓవర్వ్యూ కంప్లీట్గా ఈరోజు ఫస్ట్ సెషన్ కాబట్టి కంప్లీట్ ఓవర్వ్యూ. సో నిన్నటి సెషన్లో మనం ఓకే, సో ఒక రియల్ టైం ఎండ్ యూజర్ ఓటీసీలో పనిచేస్తున్న ఒక రియల్ టైం ఎండ్ యూజర్ని తీసుకొచ్చి మీ ముందు ప్రజెంటేట్ చేయడం జరిగింది. సో మేడం మనకి క్లియర్ కట్గా సో ఓటీసీలో ఎలా ఉంటుంది ప్రాసెస్, మీరు చేయగలరా లేదా, సో శాలరీ ఎంత వస్తుంది ఏంటి అన్నీ కూడా డీటెయిల్స్గా చెప్పారు. సో మరి మనం కూడా మరి ఈరోజు ఫుల్గా ఈ కోర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, సో లెట్ మీ బ్రింగ్ అప్ మై స్క్రీన్ రైట్ నౌ. సి గైస్, సో మనకి ఈరోజు ట్రైనింగ్ అజెండా వచ్చేటప్పటికి సో ఓటీసీ ప్రాసెస్ మీద కంప్లీట్ ఓవర్వ్యూ, ఓకే, డిస్కషన్స్ అనమాట. సి జనరల్గా మనకి సో ఓటీసీ దీన్ని ఎట్లా కూడా పిలుస్తూ ఉంటారు, ఓటీసీ అంటారు, కన్ఫ్యూజ్ అయిపోకూడదు. టీ అంటే టూ అని అర్థం. ఓకే, టూ అనే సెకండ్ సింబల్ కూడా ఇవ్వచ్చు. సో ఏదైనా ఒకటే ఓటీసీ అయినా సెకండ్ అక్కడ మీకు ఓ తర్వాత మీకు నెంబర్ కనబడుతుంది, ఇక్కడేమో టీ కనబడుతుంది, రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఓకే, ఓటీసీ అంటే సో ఆర్డర్ టు క్యాష్, సో ఆర్డర్ టు క్యాష్, ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్ అంటాం మనం. సో ఆర్డర్ టు క్యాష్, సో ఏ కంపెనీ చూసుకున్నా, సో ఎనీ ఒక ఎగ్జాంపుల్ కింద ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుంటాను. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి తీసుకుంటాను. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే రా మెటీరియల్ని వెండర్ దగ్గర ప్రొక్యూర్ చేస్తుంది, కొనుక్కుంటుంది. సో అవి తర్వాత ఏం చేస్తుంది, వెండర్ దగ్గర కొనుక్కొని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మారుస్తుంది. ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ని సేల్ చేస్తుంది. అవునా కదా? అంటే ఏ కంపెనీ చూసుకున్నా సరే 3 ఏరియాస్ కంపల్సరీగా ఉంటాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో బై, ఓకే, మేక్, అలాగే సేల్. సో బై అంటే మనకి పర్చేస్ చేయటం అండి. సో మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేయటం. సేల్ అంటే సేల్ చేయటం. సో ఇక్కడ ఏ కంపెనీ చూసుకున్నా మనకి 3 ఏరియాస్ అనేది కామన్గా ఉంటాయి. సో ఒకటి బై చేయటము అంటే పర్చేస్ చేయటము, రెండోది సో మ్యానుఫ్యాక్చర్ చేయటం, సో మూడోది సేల్ చేయటం అనమాట, సేల్ చేయటం. సో కాబట్టి ఈ 3 ప్రాసెస్ మీద మనకి కంప్లీట్గా కాన్సెప్ట్ అనేది ఉంటుందండి. సో బై అంటే పర్చేస్ చేస్తారు, రా మెటీరియల్ పర్చేస్ చేస్తారు. రా మెటీరియల్ని పర్చేస్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద కంపెనీ మార్చి ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ని కస్టమర్కి అమ్ముతుంది. అవునా కదా? సో ఓటీసీ అంటే ఆర్డర్. హూ విల్ ఆర్డర్ ద గూడ్స్? సో ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్ని ఎవరు ఆర్డర్ చేస్తారు?
సో కస్టమర్ విల్ ఆర్డర్ ద గూడ్స్ అంతేనా కదా, కస్టమర్ ఆర్డర్ చేస్తాడు. ఓకే, సో కస్టమర్ ఆర్డర్ చేస్తాడు. కస్టమర్ అనేవాడు ఏం చేస్తాడు, ఆర్డర్ చేస్తాడంటే ఎలా ఆర్డర్ చేస్తాడు, కస్టమర్ పిఓ రైస్ చేస్తాడు. సో పిఓ రైస్ చేసి కంపెనీకి ఫార్వర్డ్ చేస్తాడు. రివర్స్ కేసు అకౌంట్స్ పేయబుల్ ఏంటి, జనరల్గా పిఓ రైస్ చేసేది కంపెనీ, కానీ ఇక్కడ కస్టమర్ పిఓ ఇస్తే కంపెనీ ఏం చేస్తుంది అంటే సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసి ఓకే, సో గూడ్స్ని ఇష్యూ చేస్తుంది అనమాట. తర్వాత బిల్లింగ్, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా చెప్తాను, కస్టమర్ విల్ ఆర్డర్ ద గూడ్స్. ఆర్డర్ అంటే ఎలా చేస్తే పిఓ రైస్ చేస్తుంది అనమాట. సో అది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎవరికైతే ఉందో ఆ కంపెనీకి ఇస్తే వాళ్ళు కస్టమర్కి ఫినిష్డ్ ప్రోడక్ట్ని డెలివర్ చేస్తారు, సేల్స్ చేస్తారు అనమాట. అంటే ఓటీసీ ప్రాసెస్లో మనకి సో కస్టమర్ ఆర్డర్ చేసిన దగ్గర నుంచి అంటే కస్టమర్ ఆర్డర్ చేసిన దగ్గర నుంచి మనకి క్యాష్ వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ ప్రాసెస్. కస్టమర్ మనకి పర్చేజ్ ఆర్డర్ ఇస్తే మనం కంపెనీ సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేసి వాడికి గూడ్స్ ఇష్యూ చేస్తుంది, తర్వాత వాడికి బిల్ చేస్తుంది. ఇక బిల్లింగ్ ఎంతనైనా డబ్బులు కట్టాలి, వాడు డబ్బులు కడతాడు. అంటే ఏంటి, ఇక్కడ సింపుల్ వర్డ్స్లో మాట్లాడితే కస్టమర్ ఆర్డర్ చేసిన దగ్గర నుంచి మనకి డబ్బులు వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే మనం ఓటీసీ ప్రాసెస్ అంటారు. ఓటీసీ అంటారు, ఆర్డర్ టు క్యాష్ అంటారు. ఓకే, సో ఇది సేల్స్ సంబంధించిన మాడ్యూల్ అండి. దీంట్లో ఫైనాన్స్ కూడా ఉంది. ఓకే, సేల్స్ అయినప్పటికీ ఇందులో ఫైనాన్స్ ఉంది. సో ఫైనాన్స్ అంటే బిల్లింగ్ అంటే డబ్బులే కదా. ఇక్కడ కస్టమర్ ఆర్డర్ అన్నాడు, ఆర్డర్ చేయటం అంటే సో ఎస్డిఏ, గూడ్స్ని ఇష్యూ చేయడం కూడా ఎస్డిఏ. ఓకే, సో అలాగే మరి సో ఇక్కడ మనకి బిల్లింగ్ అంటే ఏంటి, డబ్బులు. మనం బిల్ ఇస్తే వాడు డబ్బులు కడతాడు, అవునా కదా. సో అంటే ఫైనాన్స్. ఓకే, సేల్స్ గురించి మాట్లాడితే ఎస్డి మోడల్, మెటీరియల్ గురించి మాట్లాడితే ఎంఎం మోడల్, ఫైనాన్స్ గురించి డబ్బు గురించి మాట్లాడితే ఎఫ్ఐ మోడల్. సింపుల్గా మాట్లాడతాను చూడండి. సో సేల్స్ అంటే ఇక్కడ ఎస్డి మోడల్, సేల్స్ ఆర్డర్ అంటే ఎస్డి ఓడ్, ఇది ప్రిపేర్ చేస్తాడు బేస్డ్ అపాన్ ది పర్చేజ్ ఆర్డర్. అంటే P1 బేస్ చేసుకొని సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తాడు అనమాట కంపెనీ. ఓకే, ఇది ఎవరు చూసుకుంటాడు, ఎస్డి కన్సల్టెంట్స్, ఎస్డి ఎండ్ యూజర్స్. సో మీరు చూసుకుంటారు ఇవన్నీ. ఆర్డర్ మేనేజ్మెంట్ మేడం నేను వర్క్ చేసిన దీంట్లోనే ఆర్డర్ మేనేజ్మెంట్. సో కస్టమర్ పిఓ రైస్ చేస్తే సో పిఓ ఇస్తే మనకి ఆ P1 బేస్ చేసుకొని సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేయాలి. ఓకే, సో అలాగే సింపుల్ కాన్సెప్ట్ ఇది, చాలా ఈజీగా అర్థమవుతుంది కూడా సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేయటం. ఓకే, అన్నిటికంటే సిలబస్ కూడా తక్కువే, దీంట్లో కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మన వరకు ఫైనాన్స్ కూడా ఉంది. ఓకే, సో కస్టమర్ మనకి పిఓ ఇస్తే మనం సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేసి సో తర్వాత ఏం చేస్తాం, గూడ్స్ ఇష్యూ చేస్తాం. ఓకే, సింపుల్. ఇవన్నీ తర్వాత ప్రాసెస్ మొత్తం పెద్ద ప్రాసెస్ ఉందో తర్వాత చెప్తాను. ఊరికి ఒక ఐడియా ఇస్తున్నాను. మనకి గూడ్స్ ఇష్యూ ఎవరు చేస్తాం, కస్టమర్కి డెలివరీ చేస్తాం గూడ్స్ని. సో ఆ డెలివరీ చేయడాన్ని మనం పీజీఐ అంటాం. పీజీ అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ అని. సో ఆ తర్వాత కస్టమర్కి గూడ్స్ ఇష్యూ చేసిన తర్వాత బిల్లింగ్ అంటే ఏంటి, డబ్బులు. సో బిల్ కట్టమని చెప్పి వాడికి బిల్ ఇస్తాం మనం, ఇన్వాయిస్. బిల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వాయిస్ ఇస్తే కస్టమర్ ఏం చేస్తాడు, దానికి పేమెంట్ చేస్తాడు. దీన్నే మనం ఓటీసీ ప్రాసెస్ అంటాం. దీనికి ఒక పెద్ద సైకిల్ ఉంది, ఓటీసీ సైకిల్ ఉంది. ఓకే, సో దానికి మళ్ళీ కాంట్రాక్టు, అవుట్లైన్ అగ్రిమెంటు, సో షెడ్యూల్ అగ్రిమెంటు, తర్వాత సేల్స్ ఆర్డర్, ఇవన్నీ ఉంటాయి. సేల్స్ ఆర్డర్, పిక్కింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్ ఇవన్నీ ఉంటాయి. అదంతా చాలా రోజు క్లాస్లో చెప్పుకుంటాం మనం. సో ఈ రోజు ఏంటంటే జస్ట్ ఓటీసీ అంటే ఏంటి అండ్ ఏమేం పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాసుల్లో కవర్ చేయబోతున్నాం, జస్ట్ ఐడియా మీకు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఓటీసీ అంటే మనకి ఆర్డర్ టు క్యాష్, అంటే కస్టమర్ నీకు ఆర్డర్ చేసిన దగ్గర నుంచి సో కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం ఓటీసీ అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ కింద ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బై చేస్తుంది, మేక్ చేస్తుంది, సేల్ చేస్తుంది. సో బై అంటే పర్చేస్, మేక్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ అంటే సేల్. కస్టమర్ ఏం చేస్తాడంటే గూడ్స్ని ఆర్డర్ చేస్తాడు. ఓకే, సో కస్టమర్ గూడ్స్ ఆర్డర్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫినిష్డ్ ప్రోడక్ట్ని కస్టమర్కి అమ్ముతుంది. సో దానికి కానీ డబ్బులు వస్తాయి అనమాట. సో కస్టమర్కి గూడ్స్ని ఇష్యూ చేస్తుంది, దాన్నే మనం పీజీ అంటాం, పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటాం. అలాగే కంపెనీ ఏం చేస్తుంది, బిల్ చేసి వాడికి ఇస్తుంది, డబ్బులు కట్టరు నాయన. ఎవరికైతే డబ్బులు కావాలో వాడే ఇన్వాయిస్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. సో ఆ కేసులో P2Pలో
వెండార్ మనకి ఇన్వాయిస్ ఇస్తాడు. ఆ డీటెయిల్స్ మనం ఎస్ఐపిలో ఎంటర్ చేసుకున్నాం. కానీ ఇక్కడ కంపెనీ ఇస్తుంది అనమాట. సో కంపెనీ ఇక్కడ ఏంటంటే గూడ్స్ని ఇష్యూ చేసేది కంపెనీ, బిల్ కూడా చేసేది కంపెనీయే. ఇంత ఇంత అయింది అని నాకు ఇస్తేనే కదా డబ్బులు కట్టేది కస్టమర్. సో కాబట్టి బిల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వాయిస్ అనమాట. సో పేమెంట్లో మళ్ళీ సో ఇన్కమింగ్ పేమెంట్ ఇది. సో మనకి డబ్బులు వస్తున్నాయి కదా ఇన్కమింగ్ పేమెంట్. సో కాబట్టి ఇక్కడ ప్రాసెస్ గురించి మాట్లాడితే సో కస్టమర్కి మనకి పీఓ ఇస్తే బేస్డ్ అపాన్ ది పీఓ కంపెనీ సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేసి గూడ్స్ని ఇష్యూ చేసి బిల్ చేస్తే వాడు బిల్లింగ్ తీసుకొని డబ్బులు కట్టాలి అంతే. బిల్ తీసుకొని డబ్బులు కట్టాలి. సో ఇది ప్రాసెస్. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికి మనకు P2P సైకిల్ అని ఎలా చెప్పుకున్నాం, ఓటీసీ సైకిల్ అని ఉంటుంది. సో ఆ ఓటీసీ సైకిల్ అనేది కొంచెం బిగ్ కాన్సెప్ట్. దాంట్లో మళ్ళీ P2Pలో ఎలా అయితే జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయో ఓటీసీలో కూడా అట్లాగే జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. సో వాటి గురించి కంటెంట్ సో ప్రాసెస్ గురించి ఇంకా మాట్లాడట్లే, ఒక ఐడియా కోసం చెప్తున్నా జనరల్గా. సో కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒక ఐడియా కోసం చెప్తున్నా. సో మీకు సో ఓటీసీ అంటే ఇది జనరల్గా. సో ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్ అని. సో కస్టమర్ విల్ గివ్ ద పర్చేజ్ ఆర్డర్, బేస్డ్ అపాన్ ది పర్చేజ్ ఆర్డర్ కంపెనీ విల్ క్రియేట్ ద సేల్స్ ఆర్డర్. అకార్డింగ్ టు ద సేల్స్ ఆర్డర్ కంపెనీ విల్ డెలివర్ ద గూడ్స్ టు ద కస్టమర్ and accordingly billing document should be generated and will put forward the billing document to the customer need to pay. Once you receive the money from the customer, that is incoming payment to the company. Simple words అంతే. ఇలా చెప్తే ఓటీసీ అంటే ఎవరికైనా అర్థమవుతుంది, అవునా కదా? సో మరి ఓటీసీ P2P ఎలాగా, ఓటీసీలో కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఓటీసీలో కూడా నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఓటీసీలో కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి. లైక్ P2Pలో ఎలా అయితే జాబ్స్ ఉన్నాయో ఓటీసీలో కూడా అలా జాబ్స్ ఉన్నాయి. దీంట్లో అతిపెద్ద జాబ్ వచ్చేటప్పటికి ఆర్డర్ మేనేజ్మెంట్. సో ఆర్డర్ మేనేజ్మెంట్ కస్టమర్ పిఓ రైజ్ చేస్తాడు. కస్టమర్ ఎంక్వైరీని బేస్ చేసుకొని కస్టమర్ వాడితో కాంట్రాక్ట్ పెట్టుకుంటాము, అగ్రిమెంట్ పెట్టుకుంటాము. ఓకే, సో వాడి పిఓ ఇస్తాడు, దాన్ని బట్టి ఏమైనా సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తాం. ఆర్డర్ మేనేజ్మెంట్ సేల్స్ ఆర్డర్స్ ప్రిపేర్ చేయటం. ఓకే, సో ఇది చాలా బిగ్ ప్రాసెస్. ఓకే, సో ఆర్డర్స్ మనకి కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఆర్డర్స్ మనం ఈమెయిల్ ద్వారా రావచ్చు, డైరెక్ట్గా ఫిజికల్గా వచ్చి కస్టమర్ నాకు గూడ్స్ కావాలనొచ్చు, లేకపోతే ఈమెయిల్లో పంపించవచ్చు, లేదా కాల్ చేయొచ్చు. ఓకే, అమెజాన్లో ఆర్డర్స్ ఎలా వస్తాయి అట్లా. సో కస్టమర్ దగ్గర నుంచి అట్లా సో వయా చాట్ రావచ్చు, వయా కాల్ రావచ్చు, వయా వెబ్సైట్ ద్వారా రావచ్చు, వయా ఈమెయిల్ ద్వారా రావచ్చు. ఆర్డర్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇందులో మీరు ఉంటారు. మీ పని ఏంటంటే కస్టమర్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకొని సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి అంతా. సో ఇందాక నిన్నటి క్లాస్లో మేడం చెప్పినారు. సో దానికి కూడా చాలా ఇంటర్ఫేస్, చాలా బిగ్ ప్రాసెస్ ఉంది అని. ఓకే, ఆర్డర్ మేనేజ్మెంట్ ఒక జాబ్. ఓకే, ఆర్డర్ మేనేజ్మెంట్ అనేది ఒక జాబ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఇంపార్టెంట్ జాబ్ ఏఆర్ కాలర్, అకౌంట్స్ రిసీవబుల్ కాలర్. సో అంటే ఏంటి, టెలిఫోన్ కాల్స్, ఈమెయిల్స్, ఫాలోఅప్స్ అనమాట. ఇది ఒక జాబ్. ఇది మార్కెట్లో చాలా ఉన్నాయి ఈ జాబ్స్, విడిగా ఉన్నాయి. ఏఆర్ కాలర్ అంటే ప్రతి కంపెనీకి కావాల్సిందే కాలింగ్. సో కొంతమందికి ఫోన్లో మాట్లాడటం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫోన్లో మాట్లాడాలి. వాళ్ళకి ఏంటంటే ఏఆర్ కాలింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇంకేం వద్దు వాళ్ళకి, వేరే వాటి మీద మైండ్ ఉండదు, ఓన్లీ ఫోన్లో మాట్లాడి చాలు. సో వీళ్ళకి ఏంటంటే ఒక ఫోన్ ఇచ్చేసి కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్ ఇచ్చేసి కాల్ చేస్తారు. కాల్ చేసి ఓవరాల్గా సో ఎప్పుడు డబ్బులు కట్టాలి, ఓకేనా, సో ఆ డబ్బులు ఎప్పుడు కట్టాలి, డ్యూ డేట్ ఎప్పుడు, ఓకే, అండ్ మన దగ్గర ప్రోడక్ట్ కొంటే ఏంటి బెనిఫిట్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏఆర్ కాల్స్ ఏంటంటే పర్టికులర్గా డ్యూటీ వచ్చేటప్పటికి సో ఓవరాల్గా కస్టమర్ సంబంధించిన డ్యూ డేట్స్ ఐడెంటిఫై చేసి వాడికి ఈ లోపల కట్టాలి అని చెప్పి చెప్పాలి. ఓకే, అండ్ ఈ లోపల కడితే కంపెనీ ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇస్తుంది ఏంటి అనేది కూడా చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో డ్యూ డేట్స్ బేస్ చేసుకొని కాల్ చేసి వాళ్ళకి మీకు కాల్ చేస్తూ ఉంటారు. క్రెడిట్ కార్డు ఇవన్నీ తీసుకున్నప్పుడు మీకు లాస్ట్ డేట్ ఇది, డబ్బులు కట్టండి అని, అవునా కదా? సో ఇది కూడా అంతే. సో ఏఆర్ కాలర్ అనేది వన్ కైండ్ ఆఫ్ జాబ్. ఓకేనా, సో ఏఆర్ కాలర్ అనేది వన్ కైండ్ ఆఫ్ జాబ్. సో సో దీనికి ఏంటంటే ఎక్కువ మంది లేడీస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఆర్డర్ మేనేజ్మెంట్స్లో కూడా ఎక్కువ లేడీస్ ఉంటారు, అలాగే జెంట్స్ కూడా ఉంటారు. ఓకే, ఇందులో ఏఆర్ కాలర్ అంటే మ్యాక్సిమం లేడీస్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, వర్కింగ్ ఉమెన్స్. ఓకే, సో ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు. సో ఏఆర్ కాలర్కి మనకి దగ్గర ఆర్డర్ మేనేజ్మెంట్కి శాలరీ వచ్చేటప్పటికి సో 2.5 అంటే 2 lakhs నుంచి మినిమం ఫ్రెషర్ సాలరీ. చిన్న కంపెనీలో 2 lakhs నుంచి 4 lakhs వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెషర్కి.
సో ఏఆర్ కాలర్ కూడా మనకి 2 lakhs నుంచి సో 4 lakhs వరకు కంపల్సరీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. ఎక్స్పీరియన్స్ అయితే మీరు పెట్టుకునే ఎక్స్పీరియన్స్ 30% 40% మ్యాక్సిమం వస్తుంది, అంతే. మ్యాక్సిమం 50% కంటే ఎక్కువ రాదు. ఓకేనా? సో కాబట్టి ఇది ఆర్డర్ మేనేజ్మెంట్లో ఏఆర్ కాలర్. నెక్స్ట్ బిల్లింగ్ స్పెషలిస్ట్. సో బిల్లింగ్ స్పెషలిస్ట్ జాబ్స్ మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఫైనాన్స్ గైస్ అయి ఉండాలి. సో బిల్లింగ్ అంటే ఫైనాన్స్. సో ఫైనాన్స్ అంటే బీకామ్ చదువుకున్న వాళ్ళని, ఎంకామ్ చదువుకున్న వాళ్ళని తీసుకుంటారు. ఓకే, ఇక్కడ ఎవరైనా ఓకే, ఎనీ క్వాలిఫికేషన్, దీనికి ఎనీ క్వాలిఫికేషన్. ఓకే, ఇది కూడా ఎనీ క్వాలిఫికేషన్. ఓకే, దీనికి బిల్లింగ్ కాబట్టి, డబ్బులు కాబట్టి ఫైనాన్స్ వాళ్ళని ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మాక్సిమం కొన్ని కంపెనీస్లో బీటెక్ వాళ్ళని కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మాక్సిమం ఫైనాన్స్ గైస్ని ఎక్కువ తీసుకుంటారు. ఓకే, తర్వాత ఇన్కమింగ్ పేమెంట్స్. సో పేమెంట్ స్పెషలిస్ట్. సో అంటే ఏంటి? సో సో ఇది ఏఆర్ సంబంధించింది అనమాట. సో అకౌంట్స్ రిసీవబుల్ స్పెషలిస్ట్. ఓకే, ఏఆర్ స్పెషలిస్ట్ అంటాం. అదేమో పైన కాలర్, ఇదేమో ఏఆర్ స్పెషలిస్ట్. సో మనకి డ్యూ డేట్స్ని ఐడెంటిఫై చేయడం, కస్టమర్ దగ్గర నుంచి ఎప్పుడు రావాలి, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా రికన్సిలేషన్ చేయటము, ఇవన్నీ కూడా. సో డ్యూ డేట్స్ ఫైండ్ అవుట్ చేయటం, రికన్సిలేషన్ చేయటం. సో ఇలాన్నీ కూడా ఇలా అదొక టీం ఉంది. ఓకే, ఏఆర్ స్పెషలిస్ట్ అని చెప్పి. సో ఏపీ స్పెషలిస్ట్ అలాగే ఏఆర్ స్పెషలిస్ట్ అనమాట. సో అలాగే మనకి ఇంకా మార్కెట్లో మనకి డిస్ప్యూట్ మేనేజ్మెంట్. సో డిస్ప్యూట్ మేనేజ్మెంట్. సో డిస్ప్యూట్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక జాబ్ ఉంది. అంటే కస్టమర్ క్వరీస్ని ఆన్సర్ చేయటము. ఓకే, సో డిస్ప్యూట్ అంటే కస్టమర్కి కంపెనీకి వచ్చే డిస్ప్యూట్స్ ఏముంటాయి, ప్రైజ్ సంబంధించి. ఓకే, ప్రైస్ సంబంధించి డిస్ప్యూట్స్ రావచ్చు మీకు, కంపెనీకి కస్టమర్కి. అలాగే డబ్బులు కట్టకపోవచ్చు, ఇన్ టైంలో డబ్బులు కట్టకపోవచ్చు. సో వీళ్ళు డిస్ప్యూట్ మేనేజ్మెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. కొన్నిసార్లు మనకి డన్నింగ్ నోటీసులు కూడా పంపిస్తూ ఉంటారు. డన్నింగ్ నోటీస్ అంటే డబ్బులు కట్టండి రా బాబు అని చెప్పి డన్నింగ్ నోటీస్ పంపిస్తాం కస్టమర్కి. డన్నింగ్ ఈజ్ నథింగ్ బట్ రిమైండర్ నోటీస్ టు అవర్ కస్టమర్స్, పే ద ఇన్వాయిస్, డబ్బులు కట్టాలి. ఓకే, సో డిస్ప్యూట్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్కి కంపెనీకి మధ్య వచ్చే డిస్ప్యూట్స్. ఓకే, సో పేమెంట్ రిలేటెడ్ క్వరీస్, ఇవన్నీ కూడా వీళ్ళు డీల్ చేస్తారండి. ఓకే, డిస్ప్యూట్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక సెపరేట్ టీం ఉంటుంది. ఓకే, వీళ్ళు ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఓకే, అలాగే సో నిన్న మేడంకి మనం చెప్పారు కొటేషన్లో మనకి టీం ఉంది సార్ అని. సో కొటేషన్లో కూడా జాబ్స్ ఉన్నాయి సార్ అని చెప్తారు. సెపరేట్ వింగ్ ఉంది కొటేషన్. ఓకే, సో కస్టమర్ మనకి ఆర్డర్ చేసే ముందు కొటేషన్ అడుగుతాడు. ఆ కొటేషన్ కంపెనీ చెప్పాలి. ఓకే, సేల్స్ టీమ్ లాగా అనమాట. మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇంత బెనిఫిట్ అని చెప్పాలి. సో ఇదంతా కూడా కొటేషన్లోకి వెళ్తుంది. ఓకేనా? సో మనకి మ్యాక్సిమం సో ఇన్ని జాబ్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో ఈ ఏఆర్ మీద. సో అంటే సేల్స్ ఆర్డర్కి ఒక జాబ్. ఈ జాబ్ కావాలంటే సేల్స్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళిపోవడం, ఇదొక జాబ్. ఓకే, సో బీటెక్ చదువుకున్న వాళ్ళు ఆర్డర్ మేనేజ్మెంట్ మీద ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొని ఒక 10 క్లాసులు వినేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, మొత్తం క్లాసులు వింటే మొత్తం మీద కంప్లీట్ వస్తుంది నాలెడ్జ్. ఒక ఏఆర్ కాలర్. సో టెలిఫోన్ కాల్స్. ఓకే, లేకపోతే డైరెక్ట్గా స్కైప్ ద్వారా కాంటాక్ట్ అవ్వటము, లేకపోతే చాట్, ఈమెయిల్స్, ఫాలోఅప్లు చేయటం. బిల్లింగ్ స్పెషలిస్ట్, ఇన్వాయిస్ క్రియేట్ చేయడం, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసి పంపిస్తే డబ్బులు కట్టడం. ఏఆర్ స్పెషలిస్ట్, అకౌంట్ రిసీవబుల్ స్పెషలిస్ట్, డ్యూ డేట్స్ అనాలిసిస్ చేయటం. 30 డేస్లో మనకి రావాల్సినవి ఎంత, 90 డేస్లో రావాల్సినవి ఎంత, రికన్సిలేషన్ చేసుకోవడం. ఓకే, డిస్ప్యూట్ మేనేజ్మెంట్, కస్టమర్కి మనకు వచ్చే క్వరీస్ని ఆన్సర్ చేసుకోవడం. ఓకే, కొటేషన్, ఇలాంటివన్నీ కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ మనకి ఓటీసీలో ఉంటాయి. ఓకే, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క దాంట్లో పనిచేస్తున్నాం. ఆర్డర్ మేనేజ్మెంట్లో ఆర్డర్స్ క్యారీ చేసుకుంటాం. సో ఏఆర్ కాల్ అయితే ఓన్లీ టెలిఫోన్ మాట్లాడుకుంటాం. బిల్లింగ్ స్పెషలిస్ట్ అంటే సిస్టమ్ మీద కూర్చొని బిల్లు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. రోజుకు 20-30 డాక్యుమెంట్లు ప్రిపేర్ చేస్తూ ఉంటాం బిల్లింగ్. రికన్సిలేషన్ అంటే ఎనాలిసిస్. ఓకే, సో అనాలిసిస్ పార్ట్. సో ఎక్సెల్ షీట్ వేసుకొని కస్టమర్ సంబంధించిన అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఎంత, మనకు కట్టిన ఎంత, 2 రికన్సిలేషన్ చేసుకోవాలి. బ్యాంక్ రికన్సిలేషన్, ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. బ్యాంక్ లేకుండా ఏ రికన్సిలేషన్ ఉండదు. ఓకే, సో ఇవన్నీ జాబ్స్ అనమాట ఇందులో. ఓకేనా? ఇవన్నీ కూడా ఇందులో ఉండే జాబ్స్.
సో కాబట్టి కొన్ని ప్రొఫైల్స్కి క్వాలిఫికేషన్ ఇందులో సో క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ఇదే కొటేషన్, కాంట్రాక్ట్ మేనేజ్, సపరేట్ టీమ్స్, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్. దాంట్లో మనం P2Pలో ఎలా అయితే చెప్పుకున్నాం కాంట్రాక్ట్ మేనేజ్, దీంట్లో కూడా. సో ఇవన్నీ మన ఓటీసీలో కవర్ అవుతాయి అన్నమాట. ఓటీసీ జాబ్ అంటే ఓటీసీ అంటే చిన్నవి ఇంకా చాలా పెద్దది. దీంట్లోనే దగ్గర దగ్గర నుంచి ఒక 200 మంది దాకా పనిచేస్తూ ఉంటారు ఈ ఒక్క ప్రాసెస్లోనే, ఎండ్ యూజర్స్ వరల్డ్ వైడ్ నుంచి. సో కాబట్టి దీనికి ఎనీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, పెద్ద ఎక్కువ క్వాలిఫికేషన్ అవసరం లేదు, మినిమం డిగ్రీ ఉంటే చాలు. ఓకే. సో బిల్డింగ్ స్పెషలిస్ట్, ఈఆర్ రికన్సిలేషన్ అయితే ఫైనాన్స్ కన్సల్టెంట్ అయి ఉండాలి, బీకామ్ అయి ఉండాలి, బీకాము ఎంకాము. ఓకే. సో రికన్సిలేషన్ అంటే బీకాము ఎంకాము. ఓకే. డిస్ప్యూట్ మేనేజ్మెంట్ అంటే ఎవరైనా అవ్వచ్చు, కొటేషన్ ఎవరైనా అవ్వచ్చు, కాంట్రాక్ట్ ఎవరైనా అవ్వచ్చు, ఈఆర్ కాలర్ ఎవరైనా అవ్వచ్చు. ఓకే. ఆర్డర్ మేనేజ్మెంట్ ఎవరైనా అవ్వచ్చు, క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. సో కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. సో ఫైనాన్స్ పీపుల్ అయితే సో దీనికి వెళ్ళొచ్చు, ఫైనాన్స్ పీపుల్ అకౌంట్స్లో ఉంది. ఓకే. సో అలాగే బిల్డింగ్ స్పెషలిస్ట్, ఇవి ఫైనాన్స్ సంబంధించి. ఫైనాన్స్ వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఈ 2 జాబ్స్కి వెళ్తారు. సో అలా కాకుండా బీటెక్ వాళ్ళు నాకు ఏదో జాబ్ దొరికితే చాలా, మార్కెట్ నాకు వీక్ ఉంది అంటే ఆర్డర్ మేనేజ్మెంట్కి వెళ్తారు. సో అలాగే నాకు టెలిఫోన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే ఇవాళ కాలర్లోకి వెళ్ళొచ్చు. లేదు కస్టమర్స్తో డైలీ గొడవ పడతానంటే డిస్ప్యూట్ మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. ఓకే. అలాగే క్రెడిట్ మేనేజ్మెంట్ అని కూడా ఉందండి, ఇంకోటి కూడా. కస్టమర్ని క్రెడిట్ చెక్ చేస్తాం, కంపెనీ కస్టమర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుంది. ఈ విల్ఫుల్ డిఫాల్టరా, ఎగ్గొట్టేవాడా, మొండి ఖాతాలు ఎన్ని ఉన్నాయి, కరెక్ట్గా కడతాడా లేదా, ఇవన్నీ కూడా క్రెడిట్ మేనేజ్మెంట్. సో ఈ సెపరేట్ టీమ్ అనమాట, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కస్టమర్ సంబంధించి. కాబట్టి ఇన్ని ఉన్నాయి మనకి జాబ్స్. కాబట్టి దీనికి కావాల్సింది ఒకటే క్వాలిఫికేషన్, డిగ్రీ ఉంటే చాలు, ఎక్కువ అవసరం లేదు క్వాలిఫికేషన్ కూడా, ఎక్కువ తెలియగల కూడా అవసరం లేదు దీనికి. ఈ ప్రాసెస్కి కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సార్ ఇందులో కొంచెం అంటే బెటర్గా ఫీల్ అయ్యేది సార్, ఎన్ని టైప్స్ ఉన్నాయి కదా, బెటర్గా ఫీల్ అవ్వడం. బెటర్గా అంటే నేను ఇక్కడ మీ ఇంట్రెస్ట్ని బట్టి బెటర్గా మీ దేని, కొంతమంది కాల్ చేయడం చాలా సరదాగా ఉంటుంది, రోజు కొత్త వాళ్ళతో మాట్లాడటం ఇష్టం. వాడిని తీసుకొచ్చి బిల్డింగ్ డాక్యుమెంట్స్ కూర్చోబెడితే వాడు చేయడు. వాడికి ఏఆర్ కాలర్ అంటేనే ఇష్టం, వాడు ఏఆర్ కాలర్లోనే ఎక్స్పీరియన్స్ ఉంది. రోజుకి 50 కాల్స్, సాలరీ పరంగా కెరీర్ పరంగా సేమే, పెద్ద ఏమి ఉండదు, సేమే. చెప్పినా కదా శాలరీ పరంగా అన్నీ ఒకటే, అంతే. ఫ్రెషర్ ఓకేనా, ఫ్రెషర్కి ఇంత మించి ఎక్కువ ఎవరు. ఎక్స్పీరియన్స్ అయితే బేస్డ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ 4 ఏళ్ళు పెడితే 4 లక్షలు ఉంటే 30% హైక్, 40% హైక్, లేదు మ్యాక్స్ 50% అంతే. 4 మూలు 12 అంటే 5,20,000 అడగవచ్చు అంతే, 30% అయితే. అదే 4-5 అనుకో, 50%, 4-5-20 అంటే 5 లక్షలు అడగవచ్చు. సో కాబట్టి ఎట్లా ఉంటుంది. సో 4 లక్షలు అంటే 6 లక్షలు అడగవచ్చు. సో ఎక్స్పీరియన్స్ అయితే. కాబట్టి ఫ్రెషర్ కంటే దీని మీద జాబ్స్ ఎక్కువ ఉంటాయి కదా సార్ మార్కెట్లో ఎక్కువ ఓటీసీకి జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సేల్స్ అంటే ప్రతి కంపెనీకి కావాల్సిందే, తెలియగల వాళ్ళు అవసరం లేదు, ఇందుకు సేల్స్ చేసే వాళ్ళు కావాలి. ఓకే. సో సేల్స్ అంటే మీకు తెలిసిందిగా మార్కెట్లో చాలా ఉంటాయి ఆపర్చునిటీస్. ఓకే. బట్ ఎంఎన్సీలో ఉంటుంది, చక్కగా ఏసీ కూర్చోబెట్టి చక్కగా ఒక ఎలా ఉంటుంది మీకు అటైర్ తెలుసు కదా, సో అలాగే ఉంటుంది. బయట మనం తిరిగే కావు, ఫీల్డ్ వర్క్లు కావు. ఓకేనా. ఫీల్డ్ వర్క్లు అంటే ఏంటో బైక్ ఇచ్చి తిరగమంటారు, ప్రోడక్ట్ని అమ్మంటారు, అవి కాదు. ఓకేనా. చక్కగా మనం ఎక్కడో వేరే కంట్రీకి సంబంధించి మనం ఇక్కడ చేస్తాం కాబట్టి మన ఫీల్డ్ వర్క్ లాంటివి ఉండవు. కంపెనీలో ఏసీ గదిలో కూర్చొని సో సిస్టమ్ ఇస్తారు, నువ్వు కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా ఏసీ గదిలో కూర్చొని సిస్టంలో చేసుకోవడం అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ వర్క్లన్నీ కూడా ఫీల్డ్ వర్క్లు కావు. ఫీల్డ్ వర్క్లు అంటే మళ్ళీ అది వేరే ఉంటుంది, కమిషన్స్, బ్రోకరేజ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏమి ఉండవు. ఓకే. సో చక్కగా హ్యాపీగా ఏసీ గదిలో కూర్చొని వర్క్ చేసుకోవడం అంతే, అంతకుమించి ఏం లేదు. పీటీపీ వాళ్ళు ఎలా చేస్తున్నారో నువ్వు కూడా నీ వర్క్ నువ్వు చేసుకుంటున్నావు, వాడికి అంత శాలరీ ఇస్తారు, నీకు అంత శాలరీ ఇస్తారు. ఓకే. ఆర్ట్ వారికే కొంచెం ఎక్కువ ఉంటుంది శాలరీ.
ఎక్కువ డిమాండ్ R2Rకి ఉంటుంది. R2R అంటే డిమాండ్ అంటే కొంచెం సబ్జెక్ట్ ఎక్కువ ఉండాలి R2R. ఓకే, సో ఇది ఎన్ని క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ ఉంటే చాలు. ఓకే, డిగ్రీ ఉంటే చాలు. సో కాబట్టి నాకు తెలిసి ఇంతకు మించి మ్యాటర్ ఏం లేదు ఇందులో. ఓకేనా, కష్టం కూడా ఏమి ఉండదండి మీకు. ఈ జాబులు కూడా పెద్ద కష్టంగా ఏముండదు, ఇందులో తీసేయడం కూడా ఏముండదు. హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు. ప్రశాంతి మేడం కొంచెం వీడియోని ఆఫ్లో పెట్టండి. సో హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు. ఓకే, కాబట్టి ఈజీగా జాబ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో మ్యాటర్ ఏమీ లేదు. ఓకే, ఈజీగా జాబ్ చేసుకోవచ్చు. సో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? రైట్, హలో చెప్పండి సార్, నా పేరు గణేష్. నేను ఆల్రెడీ అకౌంట్స్ పేపర్లో వర్క్ చేస్తున్నా. సో ఐదర్ ఫికో ఆర్ ఎంఎం చిన్న డైల్గా ఉంది సార్. సో విచ్ వన్ ఇస్ బెటర్ ఫర్ మీ అని కన్ఫ్యూజన్ ఉంది మీరు. సార్ ఎక్కడ పని చేస్తున్నారు? ప్రెసెంట్ ఆల్ సెక్ టెక్నాలజీస్ సార్. ఏ వర్క్ చేస్తున్నారు మీరు? అకౌంట్స్ పేయబులా? అకౌంట్స్ పేపర్ వర్కింగ్ ఫర్ అమెజాన్ అనమాట. పే ఆన్ రిసిప్ట్. రిసిప్ట్. ఓకే, మీరు ఫైనాన్స్ నేర్చుకోండి. ఇంకా ఎంఎం ఎందుకు మీకు? మెటల్ మేనేజ్మెంట్ ఎందుకు? అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? క్వాలిఫికేషన్ బీకామ్ అండ్ ఎంబీఏ ఫినాన్స్. సో ఇంక ఫైనాన్స్ అంటే FICO. ఓకేనా సార్, అంటే ఇప్పుడు ఫినాన్స్ ఎఫికో వచ్చేటప్పటికి మ్యాథ్స్ సబ్జెక్ట్ కదా, ఎంఎం అంతా. సో వీ కెన్ గెట్ ఇన్ అనేది కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్. ఎంఎం తక్కువేం కాదు. ఎంఎం చేయడం కష్టం సిస్టంలో, బట్ సబ్జెక్ట్ తక్కువైనా అది సిస్టంలో చేయడం కొంచెం కష్టం. ఓకే, మొత్తం అన్ని నేర్చుకోవాల్సి అది కూడా. ఓకే, రెండు ఒకేలాగా ఉంటాయండి. పెద్ద కష్టమే అన్ని. దేంట్లో జాబ్స్ తక్కువ ఉంటే దాంట్లో జాబ్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఎందులో సార్ ఫికోలో జాబ్స్ ఎక్కువ ఉంటాయి? ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ దాంట్లో జాయిన్ అవుతా ఉంటారు. ఓకేనా. ఓకే సార్, ఒకసారి అదే డ్యూరేషన్ పర్సనల్గా మీట్ అవ్వడం అవుతుందా మిమ్మల్ని? ఇక్కడ వచ్చాను ఇన్స్టిట్యూట్కి. అంటే ఆఫీస్కి కాల్ చేస్తారా? ఆఫీస్కి వచ్చాను సార్, ఇన్స్టిట్యూట్కి వచ్చాను. సరే సార్, మండే రండి. ఓకే సార్, ఏ టైం సార్? సో ఇదే టైం తర్వాత రండి. సో రిగార్డింగ్ డ్యూరేషన్ అండ్ చెప్తారా సార్? తర్వాత క్లాస్ అయిపోయింది. ఓకే సార్. అండ్ కిట్లోకి వెళ్ళండి. రైట్, సో ఇక్కడ మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నా మరి జాబ్స్ మీద. ఓకే, సో మార్కెట్లో మరి ఇలా ఉంటాయి. P2P అంటే ఇలా జాబ్స్ ఉంటాయి మీకు. ఓకే, సో క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ ఉంటే చాలు. చెప్పండి సార్. ఫ్యూచర్లో మళ్ళీ SD కన్సల్టెంట్ మూవ్ అవచ్చు సార్. OTC ఇదే ఒకటి మళ్ళీ ఆఫ్ చేశారు ఇది మనసులో. సో స్క్రీన్ షేర్ ఆఫ్ చేసింది ఎవరు? మళ్ళా చెప్పండి, మీరు చెప్తున్నారు. ఫ్యూచర్లో SD కన్సల్టెంట్ కూడా మూవ్ అవచ్చు కదా సార్. OTC తర్వాత అంటే ఎండ్ యూజర్ చేసిన తర్వాత కొంచెం వెళ్ళొచ్చు అండి. ఇది ఎవరో స్క్రీన్ షేర్ చేసి ఆపినట్టున్నారు. ఓకే, ఒక పని చేద్దాము, మళ్ళీ రీజాయిన్ అవుతాను. ఒక్క నిమిషం అండి, వెళ్ళొచ్చండి. SD కన్సల్టెంట్ కింద కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఎవరో స్క్రీన్ ఎవరో షేర్. ఓకే, స్క్రీన్ షేర్ అయిందా అది? రైట్, మనకి ఓకే. సో ఇది నేర్చుకున్న తర్వాత SD కన్సల్టెంట్ కింద వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఓకే, సో SD కన్సల్టెంట్ కింద వెళ్ళొచ్చు. అందులో ఒక 30% పార్ట్ మీరు నేర్చుకున్నట్టు, ఒక 70% కాన్ఫిగరేషన్స్ అవి టెర్మినాలజీ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, SD అంటే చాలా చిన్న కాన్సెప్ట్లు ఇవన్నీ కూడా. ఓకే, ఎక్కువ రిస్కులు ఉండవు, తక్కువ. అంటే కన్సల్టెంట్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు. సో FICO అంటే మీకు మళ్ళీ ఎక్కువ మంది కావాలి. SD ఒక FICO వాళ్ళకి 10 మంది ఉంటే MM వాళ్ళకి 5 మంది 6 మంది ఉంటారు. 5 మంది ఉంటారు లెక్క. SD వాళ్ళకి 2 ఉంటారు లెక్క. సో కాబట్టి ఇంకా దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి.
రిక్వైర్మెంట్ ఎక్కువ FICOలోనే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఓటీసీ ప్రాసెస్లో ఎండ్ యూజర్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో అందులో మీకు తిరిగి ఉండదు. సో ఓటీసీ అంటేనే నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. జాబ్ కావాలి తొందరగా అనుకుంటే ఓటీసీకి వెళ్ళిపోవచ్చు. ఓకే, తొందరగా మార్కెట్లో నాకు జాబ్ కావాలి అనే మైండ్ సెట్ ఉంది అనుకుంటే నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఫేవరెట్ మాడ్యూల్ ఇదే. ఓకే, సో మార్కెట్లో తొందరగా జాబ్ ఏదైతే ఏందో నాకు జాబ్ కావాలి, ఓకే నాకు యావరేజ్ స్కిల్ సెట్ ఉన్నాయి, అంత స్ట్రెస్కి లోన్ అవును, అంత నాకు ప్రాబ్లం ఎక్కువ టెన్షన్ తీసుకోను అని అనుకుంటే ఇదే బెస్ట్ ఆపర్చునిటీ. మరి కోర్సు కంటెంట్ ఏంటి? సో ఈ కోర్సు కంటెంట్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సింపుల్గా అయిపోద్ది కోర్సు, ఎక్కువ స్ట్రెస్ ఉండదు ఇందులో. ఓకే, P2P R2R అయితే కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో ఇదేంట్లో అంత ఎక్కువ ఏమి ఉండదు. ఓకే, సో ఫస్ట్ మన క్లాస్లో మనకి మండే నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఈరోజు క్లాసెస్ జస్ట్ లైక్ కంటెంట్, సిలబస్, జాబ్ ఆపర్చునిటీస్, మార్కెట్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి దీంట్లో ఓటీసీ మీద. సో ఓటీసీ ఇంట్రడక్షన్ క్లాసు సో మనకి స్టార్ట్ అవుతుందండి. ఓటీసీ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో మండే నుంచి క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా జరుగుతాయి. ఓకే, సో మనకి చెప్పినట్టుగా సో కొంతమందికి తెలియాల్సిన విషయం ఉంది. నా క్లాసెస్ వచ్చేటప్పుడు 4 క్లాసెస్, ఓకే 2 క్లాసెస్ వచ్చేటప్పటికి MS Excel క్లాసెస్, వీక్లీ 6 క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే MS Excel, ఫ్రైడే మీకు రెస్ట్. ఫ్రైడేనా లేకపోతే థర్స్డేనా రెస్ట్ అన్నది నేను చార్ట్లో పెడతాను. సో నా క్లాసెస్ వచ్చేటప్పుడు 4 క్లాసెస్ ఉంటాయి, 1 డే బ్రేక్ ఉంటుంది మీకు. ఓకేనా? సో అలాగే సో ఆల్రెడీ ఫస్ట్ కాడి నుంచి వింటున్న వాళ్ళు ఓటీసీ P2P R2R కోర్సులు ఎవరైతే ఉంటున్నారో మీరు వెళ్ళి జాబులు ఎత్తుకోండి. ఇక్కడే కూర్చొని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏదో ఒక జాబు ఓటీసీలోనో RTRలోనో P2Pలోనో ఎత్తకండి. సో ఇక్కడే కూర్చొని టైం వేస్ట్ చేసుకోవద్దు. సో జాబ్స్ ట్రై చేయండి. సో ఓటీసీ ఇంట్రడక్షన్ క్లాస్ అయిన తర్వాత ఓటీసీ ప్రాసెస్ ఇన్ ఎస్ఏపిలో ఓటీసీ ప్రాసెస్ ఏంటి, ఏమేంటి కోర్స్ ఉన్నాయి, సో ఏంటి అనే స్టోరీ మొత్తం జర్నల్ ఎంట్రీస్ అండ్ A to Z ప్రాసెస్ 2 క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఇవే. తర్వాత మీకు సో సిస్టంలో SAP బేసిక్స్, సో బేసిక్స్ క్లాస్ అంటే SAP సిస్టంలో బేసిక్స్ అనమాట. ఓకే, SAP సిస్టమ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఎన్ని స్క్రీన్స్ పని చేయాలి, ఓకే బేసిక్స్ క్లాస్ అనమాట. సో జస్ట్ లైక్ బేసిక్స్ క్లాస్. సో ఆ తర్వాత మీకు ఏంటంటే SAPకి సంబంధించి ఎంక్వైరీ, సో ఎంక్వైరీ ఎలా చేసుకోవాలి. ఓకే, సో అలాగే SAPలో మనం కొటేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అలాగే సో SAPలో మనం సో అవుట్లైన్ అగ్రిమెంట్ ఎలా చేసుకోవాలి. సో ఇవి నేర్చుకుంటాం మనం. సో అవుట్లైన్ అగ్రిమెంట్. ఓకే, సో ఇవన్నిటికి టీ కోడ్స్ ఇస్తాము. తర్వాత SAPలో మెయిన్ సేల్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే మనకి సేల్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మొత్తం ఎలా సిస్టమ్ ఎలా చేయాలని చూపిస్తాను. తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ ఎలా చేయాలి. సో అవుట్ బౌండ్ డెలివరీలో పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, ఓకే ప్యాకింగ్, లోడింగ్ ఎలా చేసుకోవాలి. తర్వాత డిస్పాచ్ ఎలా చేయాలి. డిస్పాచ్ ఈజ్ నథింగ్ బట్ PGI, పోస్ట్ గూడ్స్ ఇష్యూ. ఓకే, తర్వాత మనకి ఈ ప్రాసెస్ అయిన తర్వాత సో బిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడితో ఆర్డర్ మేనేజ్మెంట్ అయిపోతుంది. సో బిల్లింగ్ ఎలా చేయాలి. సో బిల్లింగ్ డాక్యుమెంట్ ప్రాసెస్ ఎలాగా. అలాగే SAPలో మనకి పేమెంట్స్ ఎలా చేయాలి. బిల్లింగ్ తర్వాత పేమెంట్స్ కదా. సో పార్షల్ క్లియరింగ్, అవి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, ఇవి అయితే మాన్యువల్ క్లియరింగ్, క్యాట్ డిస్కౌంట్స్, ఫారిన్ కరెన్సీ అన్నీ కూడా కవర్ అవుతాయి. మాన్యువల్ మళ్ళీ ఆటోమేటిక్, దాంట్లో ఏం చెప్పామో అయ్యే మళ్ళీ. బట్ అక్కడ AP అంటాం, ఇక్కడ ER అంటాం. ఓకే, సో ఆ తర్వాత మీకు SAPలో మనకి సో FIకి SD ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది. ఓకే, సో అనేది కూడా మీకు నేర్పిస్తాను. తర్వాత SAPలో మీరు సో కస్టమర్ మాస్టర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. కస్టమర్ మాస్టర్ డేటా వచ్చింది, మాస్టర్ డేటా క్రియేషన్ ఎలా చేయాలి, ఏమేమి టీ కోడ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఎవరైతే ఈ 3 ప్రాసెస్లు నేర్చుకున్నారో వాళ్ళకి వాళ్ళు కన్సల్టెంట్ లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక 40-50% కంప్లీట్, ఒక 40% అయిపోయినట్టే. వాళ్ళు ఒక 60% నేర్చుకుంటే చాలు, కన్సల్టెంట్ లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు. 3 కోర్సులు నేర్చుకుని అర్థమైంది నాకు అంటే
కన్సల్టెంట్ లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో మనకి పేమెంట్స్ అంటే ఇన్కమింగ్ పేమెంట్స్ హ్యాండ్లింగ్ అనమాట. సో అలాగే కస్టమర్ సంబంధించి మనం క్యాట్ డిస్కౌంట్స్ ఇలా ఇవ్వాలి, క్యాట్ డిస్కౌంట్స్. ఎస్ఏపిలో మనకి సో కస్టమర్ సంబంధించి క్యాష్ డిస్కౌంట్స్, అలాగే డౌన్ పేమెంట్స్. ఓకే, సో అలాగే మనకి సో ఏఆర్ రిపోర్ట్స్ ఎలా తీయాలి, అవుట్ స్టాండింగ్ ఏజింగ్ రిపోర్ట్స్, కస్టమర్ది అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్ అనమాట. మొత్తం టోటల్ రిపోర్ట్స్ అన్ని ఎలా ఫుల్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మీకు ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్. సింపుల్ కాన్సెప్ట్, దీన్ని కాంప్లికేట్ చేయను, ఎందుకంటే మీరు కాంప్లికేట్ చేసిన పెద్ద ఏం అడగరు, సబ్జెక్ట్ అడగరు ఇందులో. ఈ ఓటీసీ జాబ్స్లో ఎక్కువ సబ్జెక్ట్ అడగరు. ఓకే, ఆర్డర్ మేనేజ్మెంట్ అట్లా అడుగుతారు. సబ్జెక్ట్ అంటే ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ అవన్నీ మామూలు నేర్చుకుంటే వెళ్తాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సబ్జెక్ట్ కంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఓకే, ఇందులో కమ్యూనికేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో ఈబిఎస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. సో అలాగే ఇంకొక టాపిక్ మనకి యాడ్ చేస్తాం, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ బుకింగ్. ఓకే, ఇంటర్ కంపెనీలో ట్రాన్సాక్షన్ బుకింగ్ అన్నిటికి ఇది R2R P2P అన్నిటికి సేమే. ఓకే, తర్వాత సో డాక్యుమెంట్ని పార్క్ చేయటము, హోల్డ్ చేయటం ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసిందే, మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో రిలీజ్ చేయటం ఇవన్నీ కూడా. సో తర్వాత మీకు MT940 ఫార్మెట్, ఈబిఎస్ MT940 ఫార్మెట్, ఇవన్నీ కూడా సేమ్ మనకి ఏమైతే డిస్కస్ చేసామో సో అవే ఉంటాయి. తర్వాత సో ఏపీ రికన్సిలేషన్ రెండు కలిపి చెప్తాను ఇక్కడ ఫైనల్గా క్లాస్. ఓకే, సో ఏపీఆర్ రికన్సిలేషన్ తర్వాత క్రెడిట్ మెమోస్ గురించి డిస్కషన్ ఉంటుంది. ఓకే, సో క్రెడిట్ మెమోస్ గురించి డిస్కషన్ ఉంటుంది. సో ఇది మనకి ఓవరాల్గా విత్ సేల్స్ ఆర్డర్, వితౌట్ సేల్స్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం. సేల్స్ ఆర్డర్తో మనకి ఇన్వాయిస్లు ఉన్నాయి. సో లైక్ పిఓ ఇన్వాయిస్, నాన్ పిఓ ఎలా అవుతున్నాయో విత్ సేల్స్ ఆర్డర్. ఓకే, అలాగే వితౌట్ సేల్స్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ లేకుండా మనం చేసాం చూడండి, అట్లా కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి సిలబస్లో కవర్ అయ్యే కంటెంట్. సో తర్వాత మీకు ఎస్ఏపిలో ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ మీద ఫుల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేయాలి. ఓకే, సో ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. సో అవి మధ్యలో నుంచి జరగవచ్చు, తర్వాత జరగవచ్చు, కాబట్టి ఎక్కడైనా ఆయన చెప్తున్నంతకాలం వినండి, నష్టం లేదు. ఓకే, సో 100 రోజుల పాటు వింటానే ఉండండి ఆయన. సో పైవాట్ టేబుల్స్ రావాలి, పీవాట్ టేబుల్స్ అంటారు కొంతమంది, పైవాట్ అంటారు. ఓకే, వి లుకప్ రావాలి. సో అలాగే మ్యాచెస్ రావాలి. సో అలాగే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏమైతే ఉంటాయో ఫార్ములాస్ అడగండి ఆయన్ని, మీకు ఫార్ములాస్ ఇస్తారు గైడెన్స్, అది తీసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఓకే, తర్వాత ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంటర్వ్యూ ప్రిపరేషన్, సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో మనకి ఓటీసీ రెజ్యూమే ఇవ్వటం జరుగుతుంది. అలాగే జాబ్ లెటర్ నిన్న ఆల్రెడీ చేసినాయో, మళ్ళీ కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియాలి, జాబ్ లెటర్ ప్రిపరేషన్ ఉంటుంది. సో అలాగే జాబ్ పోర్టల్స్లో జాబ్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది, లైక్ లింక్డ్ఇన్ దాంట్లో. సో ఎలా అప్లై చేసుకోవాలి, జాబ్ లెటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత హెచ్ఆర్ క్వశ్చన్స్ కొన్ని మళ్ళీ డిస్కస్ చేస్తాం, హెచ్ఆర్ క్వశ్చన్స్. ఓకే, సో ఇవన్నీ తర్వాత మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సంబంధించి ఒక 2 or 3 క్లాసెస్ లాస్ట్లో మనం ఎలా అయితే చెప్పుకున్నామో, సో ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్లో ఎలా మాట్లాడాలి, ఏమేమి టాపిక్స్ చెప్పాలి అనేది అక్కడ డిస్కషన్ ఉంటుంది. ఒక్క నిమిషం అండి, ఛార్జింగ్ అయిపోతుంది, ఒక్క నిమిషం.
ఓకే, సో ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది 2-3 days. ఇందులో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం ఉంటుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి డిస్కషన్స్ ఉంటాయి. ఓకే ఓకే, సో ఇవి మనకి కంటెంట్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ R2R స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఇది 20 days లోపల అయిపోతుంది. తర్వాత అగైన్ R2R. సో ఎవరైతే ఫస్ట్ నుంచి విన్నారో ఇంకా వాళ్ళు సెలవు తీసుకోవచ్చు, జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ R2R అయిపోయిన తర్వాత ఇది 25 classes ఉంటాయి. R2R 25 days. ఓకే, అలాగే ఇది P2P. సో ఇది ఒక 20 days నెలలాగా. సో మళ్ళీ OTC. సో మళ్ళీ OTC 20 days. సో అలా దగ్గర దగ్గర మీకు 65 days లేదా 60 days వరకు వెళ్తుంది కోర్స్. ఓకే, సో కాబట్టి OTC నేర్చుకోవడానికి 20 days ఎనఫ్ అండి. 20 daysలో వెళ్ళి జాబ్ కొట్టచ్చు సింపుల్గా. మేడం అంతకుముందు 10 క్లాసులో 15 క్లాసులో విన్నట్టున్నారు, మీకు క్లియర్గా చెప్పారు. ఓకే, వినేసి వెళ్ళి జాబ్ కొట్టేయచ్చు. జాబ్ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. తక్కువ కాంపిటీషన్, ఎక్కువ జాబ్స్. ఓకే, ఏదో జాబ్ కావాలనుకుంటే, కోర్ ఏరియాలో కావాలి అనుకుంటే R2Rకి వెళ్ళండి. నేను ఫైనాన్స్ గా నాకు కంపల్సరీగా నేను ఫైనాన్స్ మీద వెళ్ళాలి, నాకు ఇంకేమొద్దు సేల్స్ అయ్యింది నాకెందుకు అనుకుంటే ఇక R2R ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, సో ఎంటెక్ బీటెక్ చదువుకున్నానంటే పేయబుల్స్లోకి ఆర్డర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళొచ్చు. ఆర్డర్ మేనేజ్మెంట్ చాలా పెద్ద ప్రాసెస్. కొటేషన్ అయ్యేం కాకుండా ఆర్డర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇందులో మీరు ఏఆర్ కాలర్ కింద ఏఆర్ కాలర్ అయితే తొందరగా బోల్డ్ జాబులు ఉంటాయి. 50 జాబులు, 40 జాబులు, 60 జాబులు అలా ఉంటాయి. ఏఆర్ కాలర్ అయితే శాలరీ 2 నుంచి 5-6 లక్షల లోపల వస్తుంది. ఓకే, సో డిస్ప్యూట్ మేనేజ్మెంట్ అలాంటివి అంటే అవన్నీ కూడా మనకు అనవసరం అనుకోండి. ఓకే, సో కాబట్టి సో బెస్ట్ ఆప్షన్ మీకు ఏమైనా ఉంది అనుకుంటే ఫైనాన్స్ వాళ్ళకి R2R అంతేనే. R2R ఫైనాన్స్ వాళ్ళకి R2R. ఓకే, సో బాగా నేను కోర్ ఏరియాలోనే కంటిన్యూస్గా పనిచేయాలంటే ఇది. లేదు నాకు తొందరగా జాబ్ కావాలంటే సేల్స్లో కూడా బాగుంటుంది, అలా అని కాదు. ఇప్పుడు మైండ్ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఓకే ఓన్లీ ఫైనాన్స్ అంటే R2R అన్న మైండ్ సెట్టే ఉంటుంది. R2R కోడికి ఇచ్చేవాడికి దీనికి ఇచ్చేవాడికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు శాలరీస్లో, ఇవన్నీ ఒకటే. సో నీ రోల్స్ పెరిగే కొద్దీ, నీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నీ శాలరీ అనేది ఉంటుంది అంతే. ఫ్రెషర్గా ఉన్నప్పుడు కొంచెం తక్కువ, కొంచెం జాబ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇందులో కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, కొంచెం క్వాలిఫికేషన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. R2Rలో CA చేసాం, CA చేస్తే మరి డైరెక్ట్గా 7-8 లక్షలు వస్తుంది శాలరీ స్టార్టింగే. ఓకే, CMA చేశాడు, సో 4 నుంచి 6 లక్షల లోపు వస్తుంది శాలరీ, 4 నుంచి 6 లక్షల లోపు వస్తుంది. సో మళ్ళీ కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో MBA చేశాడు, Tier 1 Tier 2 కంపెనీ వీటిలో ఉంటాయి. సో అవి ఆ కోర్సులకి 15 లక్షలు 20 లక్షలు అవుతుంది. MBA చేసినప్పుడు 20-30 లక్షలు కూడా అవుతాయి. Tier 1 Tier 2 ఉంటాయి B స్కూల్స్. వాటిల్లో చేస్తే మళ్ళీ వేరే ఉంటుంది, వాళ్ళు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సెలెక్షన్ అవటమే 8 లక్షలు 9 లక్షలు అలా సెలెక్షన్ అవుతారు. ఓకే, మరి మనం చదువుకుంది గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ ఇవన్నీ లోకల్ కాబట్టి మనకి ఈ సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకి అన్నీ కూడా రాజీవ్ గాంధీ గారి పథకం కింద లేకపోతే జగన్ పథకం కింద మనం చదువుకున్న చదువులు కాబట్టి మనకు అంతేం ఉండదు. డైరెక్ట్గా ప్లేస్మెంట్లు మనకు ఉండవు. అదే ప్లేస్మెంట్లు ఉంటాయి కొన్ని చోట్ల, ఇప్పుడు పెద్ద పెద్ద ఇవి ఉంటాయి. సో B స్కూల్స్ ఉంటాయి, వాటిలో డైరెక్ట్గా కూడా హై లెవెల్ ఉంటాయి. వాళ్ళకి ఇన్స్ట్రక్టర్స్ కూడా వేరే కంట్రీ నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళకి వేరే కంట్రీ ట్రిప్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎక్కువ డబ్బులు కడుతున్నారు కాబట్టి ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా క్యాంపస్కి వచ్చేస్తారు. క్యాంపస్కి వచ్చేసి కంపెనీస్తో వాళ్ళు టైప్ ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్కి. సో డైరెక్ట్గా స్టార్టింగ్ సాలరీ 10 లక్షలు, 7 లక్షలు, 6 లక్షలు అలా ఉంటాయి, 20 లక్షలు అలా కూడా ఉంటాయి. సో వాళ్ళతో మనం కంపారిజన్ చేసుకోలేం కదా. ఓకే, సో కాబట్టి సో ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో
ఇది మనకి ప్రాసెస్ అండి. ఇది మనకి ప్రాసెస్ ఓటీసీ సంబంధించి. సో మార్కెట్లో మీకు తొందరగా జాబ్స్ కావాలి, కొట్టాలి అనే మైండ్ సెట్ కనుక ఉన్నట్లయితే ఎనీ క్వాలిఫికేషన్ వెల్కమ్. ఓకే, అలా కాదు నాకు ఓన్లీ నా రెస్పెక్టివ్ ఏరియాలోనే వెళ్ళాలి అనుకుంటే, సో నేను ఏమైతే ఇక్కడ దాకా P2P వరకు చెప్పానో అవి చూసుకొని వెళ్ళిపోండి, టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు అన్నిటిలోనే ఎక్స్పర్ట్ అయితే అవసరం లేదు. మీరు ఏదో ఒక ఏరియాలో ఎక్స్పర్టైజ్ సంపాదించుకోండి, P2Pనా, R2R, ఓటీసీనా. లేదు నాకు మూడిట్లో మంచి ఎక్స్పర్టైజ్, మూడిట్లో ముందు జాబ్స్ ఉండవు ఎక్కడ. ఉంటే R2Rలో ఉంటాయి, లేదా P2Pలో ఉంటాయి, లేదా ఓటీసీలో ఉంటాయి. మూడిట్లో కలిపి ఎక్కడ ఉండవు. మూడిట్లో కలిపి ఉండే డొమెస్టిక్ కంపెనీస్లో ఉంటాయి. అందులో సెపరేట్ వింగ్ అంటూ ఉండదు డొమెస్టిక్ కంపెనీస్లో. ఇప్పుడు అవన్నీ నువ్వే చేసుకోవాలి. ఏపీఆర్ అన్ని అందులో స్పెషలైజేషన్స్ ఉండవు. ఓటీసీ, R2R, P2P అని స్పెషలైజేషన్ ఉండదు. అకౌంటెంట్ అంటాడు అంతే, అంటే మొత్తం నువ్వే చేసుకోవాలి. బట్ ఎంఎన్సీస్లో మాత్రం సిగ్రిగేషన్ ఉంటుంది. ఓటీసీ అని, P2P అని, R2R అని. డొమెస్టిక్ కంపెనీస్లో ఉండవు, లోకల్ కంపెనీస్లో అలా ఉండదు. సో అలాంటి చోట్ల ఏంటంటే మీకు అన్ని వరకు నేర్చుకోవాల్సిందే. మీరు వెళ్ళేది ప్రొఫెషనల్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం సో ఎంఎన్సీస్లో ఇలా సెపరేట్గా ఈ జాబ్స్ అన్నీ కూడా నేను చెప్పేవి. సో డొమెస్టిక్ కంపెనీకి వెళ్ళాలంటే మొత్తం నేర్చుకొని వెళ్ళాలి. లేదు ఇంటర్నేషనల్ కంపెనీ అంటే ఏదో ఒక ప్రాసెస్ నేర్చుకుని వెళ్ళొచ్చు. ఆర్డర్ మేనేజ్మెంట్ నేర్చుకుని వెళ్ళొచ్చు, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ నేర్చుకుని వెళ్ళొచ్చు, ఏదో ఒక జాబ్ ఉంటుంది అంతే. ఓకే, సో కాబట్టి సింపుల్గా నేర్చుకొని వెళ్ళండి. ఓకే, సో బయట మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఉన్నాయి. సో ఎండ్ యూజర్ జాబ్స్ అయితే ఉన్నాయి, మార్కెట్లో ఉన్నాయి. బెంగళూరులో అయితే ఉన్నాయి. నేను బెంగళూరులోనే ఉన్నా ప్రజెంట్, ఉన్నాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి మీరు అప్లై చేసుకునే విధానం బట్టి జాబ్స్ వస్తుంది. ఓకే, సో P2P ఉన్నాయండి. సో ఇప్పుడే జాబ్స్ స్టార్ట్ అయిన ఒక 10 days బిఫోరే స్టార్ట్ అయినాయి జాబ్స్. అన్నిటి మీద ఉన్నాయి. ఓకే, సో అన్నిటి మీద వాకిన్స్ ఉంటాయి, చూసుకొని వెళ్ళిపోవాలి. ఒక్కోసారి డైరెక్ట్గా మనకి కాల్ లెటర్స్ ఉండవు, డైరెక్ట్ వాకిన్ అని పెడతారు, అందులో వెళ్ళిపోవటమే. అర్థమైందా? జాబ్స్ అయితే ఉన్నాయి. ఎండ్ యూజర్ జాబ్స్ ఏమన్నా ఐటీ జాబ్ కాదు కదా, ఐటీ జాబ్స్ మాత్రం రిసిస్టన్ ఉంది. ఎండ్ యూజర్ జాబ్స్కి ఏం రిసిస్టన్ లేదు. ఓకే, చేసిన వర్కే ఎండ్ యూజర్స్ లేకపోతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవ్వవు కంపెనీకి. ఐటీతో ఇంపాక్ట్ లేదు దీనికి, ఎండ్ యూజర్ జాబ్స్కి. అర్థమైందా? సో ఐటీతో ఇంపాక్ట్ లేదు. సో ఎండ్ యూజర్ అంటే ఏంటి, డే టు డే ట్రాన్సాక్షన్ బుక్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. ఇది కామన్గా ప్రతి కంపెనీకి కావాల్సిందే. ప్రతి కంపెనీ కొనటమో అమ్మటమో పేమెంట్లు చేయడం అనేది కావాల్సిందే. ఇది ఐటీ అంటే మన సపోర్ట్లో ఎన్ని పేమెంట్లు, కొత్త ప్రాజెక్టులు ఎన్ని చాలా కాస్ట్ ఎఫెక్టివ్. కాబట్టి ఇంపాక్ట్ ఏమి లేదు మీకు, జాబ్స్ ఇంపాక్ట్ ఏం పెద్ద ఏమి లేదు. బోల్డ్ వాకిన్స్ ఉన్నాయి మనకి, చాలా నెంబర్ ఆఫ్ వాకిన్స్ ఉన్నాయి. ట్రై చేయండి, బోల్డ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, జన్ప్యాక్లో ఎప్పుడూ ఉంటాయి. జన్ప్యాక్లో ప్రతి వీక్ జరుగుతూనే ఉంటాయి. క్యాప్జెమినీలో వీక్లీ జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో కాబట్టి రెఫరెన్స్ పట్టుకోండి, ఎవరిదైనా ఫ్రెండ్స్ది పట్టుకొని వెళ్ళిపోండి చాలు. రెఫరెన్స్ పట్టుకుని వెళ్తే 50% ఇంటర్వ్యూ అనేది సింప్లిఫై అయిపోయింది. సార్ 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 జెన్ప్యాక్లో డైలీ ఉంటున్నాయి సార్. మీరు అన్నది రియల్ అయినా సార్, డైలీ ఎవ్రీ డే కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. డైలీ కండక్ట్ చేస్తున్నారా సార్? అవును సార్. నా పాయింట్ ఆఫ్ వ్యూ వీక్లీ అని చెప్పి టాక్ అవుతుంది, మరి మీరు డైలీ అంటున్నారు. చూడండి, డైలీ ఉంటాయి జన్ప్యాక్లో. జన్ప్యాక్ అనేది ఒక ట్రైనింగ్ లాంటి కంపెనీ. సో అంత పెద్ద ఎక్కువ కూడా స్కిల్ సెట్ రిక్వైర్మెంట్ ఉండదు. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, జాబ్ వచ్చింది. ఓకే, అంటే ఒకసారి మేము జెన్ప్యాక్లో అటెండ్ అయ్యాం సార్, బట్ వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు, తర్వాత మళ్ళీ అట్లనే ఉండిపోయింది. ఎవరు రాలేదు, హెచ్ఆర్ ఎవరు రాలేదు సార్. అదే రోజుకి 100 మంది 200 మంది తీసుకునే టైం ఉండదు వాళ్ళ దగ్గర. ఓకే, సో రెండోసారి అలౌ చేస్తారు కదా, 2 కాబట్టి 10 సార్లు అలౌ చేస్తారు జన్ప్యాక్లో. ఓకే, సో కాబట్టి జన్ప్యాక్కి వెళ్ళిపోండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ జన్ప్యాక్కి వెళ్ళిపోండి. ఓకే, ఏదో కంపెనీ ముందు జాబ్ వచ్చేయడం కావాలి, ఆ తర్వాత వేరే చూసుకోవచ్చు. ఏమంటారు? సో కాబట్టి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఒక రకంగా ఉంటుంది శాలరీ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లేకపోతే ఒక రకంగా ఉంటుంది. సో నేను ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చేశాను కాబట్టి CA, CMA, MBA టైర్ 2 కంపెనీలో పనిచేశాను కాబట్టి నేను 6 లక్షలు అడగొచ్చినా ఇస్తాడు. ఓకే, అలాగే నేను ఇప్పుడు మన వైఎస్ఆర్ పథకం కింద నేర్చుకున్న దాని ప్రకారం తీసుకొని వెళ్ళి MBA నేర్చుకుంటాను అని అంటే 2 లక్షలే ఇస్తాడు. ఓకేనా? సో కాబట్టి సో అది మనం చదివిన బ్యాక్గ్రౌండ్ని బట్టి
లేదా ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అనేది ఉంటుందండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఆల్. విల్ కంటిన్యూ మండే కంటిన్యూ చేస్తాను నేను. ఓకే, సాటర్డే సండే మీకు ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు 11:15కి 11 ఆయన మీకు చార్ట్లో పెడతారు రమేష్ గారు. ఓకే, సాయంత్రం టచ్లో ఉండండి. థ్యాంక్ యూ సార్. హలో సార్, P2P 2 క్లాసెస్ మిగిలినాయి అన్నారు సార్. అదే టాపిక్స్ నేను ఆ P2P క్లాసెస్ ఏఆర్ రికన్సిలేషన్ ఒకటి మిగిలింది. ఓకే, సో ఏఆర్ రికన్సిలేషన్ 2 క్లాసెస్ కాదు, 2 టాపిక్స్ మిగిలినాయి. సో ఏఆర్ రికన్సిలేషన్ అడిగారు, దీన్ని ఏపీఆర్ 2 కలిపి నేను చివరి క్లాస్లో చెప్తాను నేను. ఓకే, సో అలాగే ఇంకొకటి ఇన్ఫో రికార్డ్స్, సోర్స్ లిస్ట్, అవి చిన్న కాన్సెప్ట్స్, మాస్టర్ డేటా, అవి కూడా సో మ్యాక్సిమం నేను ఒక సాటర్డే ఫిక్స్ చేసి చెప్పేస్తాను అవి కూడా. ఓకే, అవేమి ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ప్రాసెస్లో పార్ట్ అంతే. సో ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం అన్ని ఇంపార్టెంట్, ఆ 2 కూడా నేను కవర్ చేస్తాను. బట్ ఈ వీక్ కవర్ చేయడం కుదరదు. ఓకేనా? ఇంకో వీక్ ఎప్పుడున్నా చూస్తాను మ్యాక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. We will continue. Sir. Tomorrow Excel sheet, MS Excel 11 to 11 class. Okay. చెప్పండి సార్. మండే నుంచి న్యూ బ్యాచ్ కి టైమింగ్స్ చెప్పారా? న్యూ బ్యాచ్ కి టైమింగ్ ఏం లేదు, ఇదే టైమింగ్ మేడం. సో మీరు కొత్తగానా 11:15 టైం అంతే. ఓకేనా? నా టైం 11:15. ఓకే, నా టైం 11:15. ఒక 5 నిమిషాలు లేట్ అవ్వచ్చేమో, ఏదైనా అక్కడ ఎవరన్నా ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ సడన్గా వస్తే 5 నిమిషాలు లేట్ అవ్వచ్చేమో అంతే. మ్యాక్సిమం 11:15 11:20 మధ్య క్లాస్ జరిగిపోతుంది. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ అయింది 11. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ అయింది 11. సాటర్డే సండే ఉంటుంది. సార్ S4 హనా క్లాస్. S4 హనా ఏముంది, మీరు దేని జాయిన్ అయ్యారు? ఎండ్ యూజర్ కదా, కన్సల్టెంట్ గా. కన్సల్టెంట్ అయితే మండే మేడం 9 గంటలకు రండి. సో కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9 గంటలకి, మండే 9 గంటలకి కన్సల్టెంట్ ట్రైనింగ్, అండ్ 11:15కి ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో మీరు ఎంతమంది ఉన్నారు మేడం అక్కడ కొత్త వాళ్ళు? ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు? సో ఇస్లీ కాంటాక్ట్, ఇస్లీ ఉన్నాడా? ఇస్లీ ఉందా? మండే నుంచి కన్సల్టెంట్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి 9 AM. 11:15కి మనకి ఎండ్ యూజర్ క్లాస్. 2 క్లాసులు ఉంటాయి హైదరాబాద్ ఆఫ్లైన్. ఓకేనా? హలో డౌట్స్ ఉన్నాయా సార్? నా వాయిస్ వినపడుతుందా సార్? చెప్పండి. నేను న్యూ జాయినర్ సార్. అయితే చెప్పండి. ఆటో ప్రొఫైల్ మీద నాకు కొంచెం బేస్ నాలెడ్జ్ ఉంది సార్ నాకు. ఓకే, సో నేను ఇక్కడ జాయిన్ అవుతున్నాను. సో మీకు నిన్న కాల్ చేశాను, బట్ నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. ఓకే, సో మీరు చెప్పినట్టే జెన్పాక్ లో డ్రైవ్ పడుతుంది. అలానే నేను జెన్పాక్ లో చేసి బయటకు వచ్చాను. ఓకే, మీకు తెలిసే ఉంటుంది జెన్పాక్ గురించి. వెళ్ళాలనుకుంటున్నాను. సో కొంచెం మీరు కొద్దిగా ఆటో వారు కొంచెం బ్రష్ అప్ ఇస్తే ఈ లోపల మీరు అన్నట్టు టైం వేస్ట్ చేయకుండా దాని మీద కూడా. ఓకే, డెఫినెట్లీ నేను మండే వస్తాను అక్కడ. సో మండే వచ్చినప్పుడు మీట్ అవుదాం. ఓకేనా? 11:15 సార్ క్లాస్. మీరు కన్సల్టెంటా ఎండ్ యూజరా? మీరు ఎండ్ యూజర్ అయితే 11కి రండి. 11కి వస్తే ఒక 15 minutes ముందే మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే సార్. రైట్. ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా అక్కడ? ఇంకా ఎవరైనా డిస్కస్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారా? వచ్చే చైర్ దగ్గర కూర్చొని మాట్లాడండి ఎవరైనా ఉంటే. ఎవరు లేరు? ఓకే ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రేపు ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు ఉన్నాయి, అటెండ్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.